రాష్ట్రం నాశనం అయిపోయిందట. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడట. అయ్యా చంద్రబాబు, రాష్ట్రం ఏం నాశనం అయిపోయింది, ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారో తమరే సెలవివ్వాలి. 2.68 లక్షల కోట్లు అప్పు తెచ్చిన తమరు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఆ డబ్బులను ఏం చేశారో ముందుగా ప్రజలకు చెప్పండి. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలని తీసుకొచ్చిన ప్రత్యేక ప్యాకేజీ డబ్బులు ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పండి. పోలవరం కోసం తెచ్చిన నిధుల్ని లక్షల కోట్లు మీరు తినేశారు, కమిషన్లు తీసుకున్నారు అని రాయపాటి సాంబశివరావు కుమారుడు పోలవరం కాంట్రాక్టరు ప్రతి సోమవారం కూడా మీరు సమీక్షలు నిర్వహించేవాళ్ళు, కమిషన్ల కోసమే సమీక్షలు నిర్వహించేవాడు అని చెప్పాడు. పోనీ ఆ డబ్బులంతా మీరు ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. 2.68 లక్షల కోట్లతో ఎంతో మనం అభివృద్ధి చేసి ఉండొచ్చు. కానీ మీరు అటు అమరావతిని కానీ అటు పోలవరాన్ని కానీ నిర్మించలేదు. అటు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేయలేదు. మరి ఆ డబ్బులు ఏం చేశారు, ఆ డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పండి. పదే పదే మీరు రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అంటుంటారు కదా. ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏమైనా గోదావరి పుష్కరాలు నిర్వహించి మీలాగా సినిమా షూటింగ్లు చేసి 29 మంది చావులకు జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ అని పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా రైతుల్ని మోసం చేశాడా అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నా. బాబుస్తే జాబ్ వస్తుంది, ఇంటికొక్క ఉద్యోగం చెప్పిన నువ్వు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా మోసం చేశాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 2.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. పిఎఫ్ రిజిస్ట్రేషన్ 16 లక్షల మంది 2019 నుండి 2023 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం 1.77 లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పు చేశారు అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఆర్థిక సంఘం చెప్తా ఉంది. ఆర్థిక సంఘం చైర్మన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. మరి రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు చేసి నాశనం చేశాడో మీరే చెప్పాలి. చంద్రబాబు చేసిన అప్పుల కన్నా జగన్మోహన్ రెడ్డి తక్కువ అప్పులే చేశాడు. మరి ఎందుకు మీరు పదే పదే విష ప్రచారం చేస్తున్నారు అని మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. వైసీపీ ఏరిపారేసిన చెత్తను మీరు ఇప్పుడు వాళ్ళ చేత పార్టీ ఫండ్ కోట్లకు కోట్లు తీసుకుంటూ టికెట్లు ఇస్తున్నారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చేశాడా? పోలీసులపై రాళ్ళదాడి పొంగనూరులో మీరు చేయించారు. ఆ విధంగా ఎప్పుడైనా అధికారులపై జగన్మోహన్ రెడ్డి రాళ్ళదాడి చేయించాడా? పోనీ రెడ్ బుక్ పేరు చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారులు కానీ ప్రజలను కానీ భయపెట్టాడా? 1072 ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారు మీరు. ఆ విధంగా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర భూములు లాక్కున్నాడా? అమరావతి రాజధాని పేరు చెప్పి 33,000 ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నారు. ఆ విధంగా చంద్రబాబు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి ఏ రైతు దగ్గరైనా బలవంతంగా భూములు లాక్కున్నాడా? రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టపట్టించాడో తమరే సెలవివ్వాలి. మీలాగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ రోజు ఛానల్ను అడ్డం పెట్టుకుని దొంగరాతలు రాయించలేదే. ఏ రోజు పెట్టుబడిదారులకు, పెత్తందారులకు దోచిపెట్టలేదే. ఇసుక దోపిడీ ద్వారా ప్రభుత్వానికి 1000 కోట్లు గండికొట్టారు. ఈరోజు రాష్ట్రం భ్రష్టపట్టిపోయిందంటే విద్యారంగంలో మీ వల్లే భ్రష్టపట్టింది, వైద్య రంగంలో మీ వల్లే రాష్ట్రం భ్రష్టపట్టింది, వ్యవసాయ రంగం మీ వల్లే భ్రష్టపట్టిపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల విద్యా వ్యవస్థ, వైద్య రంగం, వ్యవసాయ రంగం ఈరోజు అభివృద్ధి చెందాయి. నిరుద్యోగులకు దాదాపు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి. మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు చేసిన తప్పులను, చంద్రబాబు తెచ్చిన అప్పును ఏం చేశాడు అని ప్రశ్నించండి. మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమైపోతాయి, ప్రైవేటు రంగాలు పెచ్చుమీరిపోయి ప్రజలను దారిదోపిడీ చేస్తాయి అని గుర్తుపెట్టుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.